హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదండి. ఇంక ఈ శ్రావణ మాసంలో వచ్చేసి ఇంట్లో ఉండే ప్రతి లేడీస్కి డే మొత్తం అయితే చాలా బిజీగా అయితే గడిచిపోతుంది కదా. హౌస్ క్లీనింగ్ చేసుకోవడం కానీ, ఇంట్లో పూజలు చేసుకోవడం కానీ, ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేసి స్కూల్కి కూడా పంపించాలి కదండి. ఇంక నేనైతే ఈరోజు మార్నింగ్ అయితే 6 o'clock అయితే లేసాను. ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేసి ముగ్గురు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇంక ఇప్పుడైతే టైం వచ్చేసి 9 o'clock అవుతుందండి. ఇంక నేనైతే ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా దీనికోసం అయితే ముందుగా ఇంకా బయట అయితే తుడిచేసుకొని ముగ్గైతే పెట్టేసుకొని ఇంకా గడపకైతే గంధం పసుపు బొట్లు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దేవుడి గదిలోకి వచ్చి ఇంకా దేవుడి పటాలకు కూడా మొత్తం అయితే క్లీన్ చేసేసుకొని ఇంకా దేవుడికి కూడా గంధం బొట్లు పసుపు గంధం బొట్లు అయితే పెట్టేశాను. ఇంకా నేను ఈ దేవుడి పటాలు క్లీన్ చేసుకోవడానికి అయితే వెట్ వైప్స్ కానీ టిష్యూస్ కానీ యూజ్ చేస్తానండి. నేనైతే ఈ దేవుడి పటాలను మంత్లీ వన్స్ అయితే క్లీన్ చేసుకుంటానండి. ఇంకా వెట్ వైప్స్తో యూజ్ చేస్తే ఈ పటాలు కొంచెం నీట్గా క్లీన్గా అయితే మనకు మెరుస్తున్నట్లుగా అయితే అనిపిస్తాయి. ఈ రోజు అయితే నేను చాలా చిన్న లాగ్ అయితే షూట్ చేశానండి. డే లాగ్ అయితే మొత్తం అయితే షూట్ చేయలేదు. ఎందుకంటే అలా ఫుల్ లాగ్ షూట్ చేయడానికి నాకు అసలు వీలు పడలేదు. ఇంకా ఇలా దేవుడి పటాలు తుడిచేసుకొని వాటికి గంధం బొట్లు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను ఇంక ఇలా పైన కూడా అయితే క్లీన్ చేసుకున్నాను నీట్గా. ఆ ఫ్లవర్స్ అవి డే ముందు రోజు పెట్టినవి ఉంటాయి కదా, ఇంకా అవైతే మొత్తం అయితే క్లమ్జీగా అయితే ఉండిపోయినాయి. అవన్నీ అయితే నీట్గా క్లీన్ చేసేసుకొని పూజని అయితే నేను ఇలా సింపుల్గా అయితే ఫినిష్ అయితే చేశానండి. ఇంక ఇప్పుడైతే టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 2 o'clock అయింది. ఇప్పుడైతే లంచ్ అయితే ఫినిష్ చేసాము. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే ఇంక పిల్లలైతే ఇంక ఇప్పుడు స్టడీ టైం అండి. ఇంక పిల్లలైతే చదువుకోవాలి. ఇంకా వాళ్ళకైతే హోంవర్క్స్ అవి ఉంటాయి కదా, ఇంకా అవి అయితే చేయించాలి. ఇంకా నెక్స్ట్ వాళ్ళని అయితే ఇంక రమ్మని చెప్పాను కూర్చోడానికి. రోజు 1 hour అయితే నేను పిల్లల్ని అయితే చదివిస్తాను. ఏం చేస్తున్నావు వైషు? ఇది సౌండ్ వర్డ్స్ వస్తున్నా మమ్మీ. ఇది చూడు ఒకసారి చదువు ఒక్కోటి. b plus 8 is equal to b divided is equal to కాదు, is equal to b divided d plus 8 is equal to r divided పెద్దగా చదువు. v plus 8 is equal to v w divided 2 plus 8 is equal to t divided. కరెక్ట్గా చదివావా? Yes. కన్ఫర్మా? Confirm. Move to me. ఏ నీట్గా రాయి. పైకి లేసి రాయి. మొత్తం పడి పడి రాస్తున్నావు. నెక్స్ట్ వన్ ఇక్కడ. నెక్స్ట్ వన్ ఇది ఇది ఎరేజర్ లేదు, ఇక్కడ రాయి ఫస్ట్. అసలు ఎరేజర్ తర్వాత ఇస్తా, ఫస్ట్ ఇక్కడ రాయి. ఇక్కడే ఫస్ట్. అలా కాదు, ఇంకెలా? సరే రాయి. పడి పడుతున్నావు మొత్తం బుక్ మీద. నెక్స్ట్ ఇక్కడ ఇది ఇది రాయి. Hi friends, the diary of a young girl. ఏం చదువుతున్నావు వైష్ణు? Lesson 4 mummy, the diary of a young girl. The diary of a young girl. The author of the story is Annie Frank. Saturday, June 20, 1942. Writing in a diary is a realistic experience for someone like me. Not only because I never written anything before, but also because it seems to me that later on neither I nor anyone else. నెక్స్ట్ అయితే మేము ఫ్యాన్సీ షాప్కి అయితే వచ్చేసామండి. ఇంటి దగ్గరే ఉంది. ఇంకా ఇక్కడికైతే మా పాపకైతే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయంట స్కూల్లో. దానికోసం అయితే పాప సరోజిని నాయుడు అయితే గెటప్ అయితే వేస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి మేమైతే ఇంక కొన్ని కావాలని పర్చేజ్ చేద్దామని వచ్చేసాము. ఇంకా శారీ అయితే కట్టుకొని వెళ్ళాలంటండి. ఇంక ఇట్లా తలకైతే బన్ కోసం అయితే ఇదైతే చూస్తున్నాను. ఇంకా ఈ బన్ అయితే వేసుకొని కుప్పలాగా అయితే వేసుకోవాలంట. ఇంకా అదైతే ఆ పూసలది అయితే మెల్లో అయితే వేసుకోవాలంట. ఇంకా సేమ్ సరోజ్ నాయుడు లాగే గెటప్ అవి రెడీ అయ్యి అయితే వెళ్ళాలంట స్కూల్కి. అందుకని చెప్పేసి ఇవి తీసుకోవడానికి అయితే షాప్కి అయితే వచ్చేసామండి. ఇంకా వాళ్ళైతే 2 ఇచ్చారు, బన్స్ పెద్దది చిన్నది. తన హెయిర్ స్టైల్కి తన హెయిర్ ఎంత ఉందో దాని సైజుని బట్టి ఏది సెట్ అవుతుందా అని చెప్పి నేను వాళ్ళని అయితే అడుగుతున్నాను. ఇంకా వాళ్ళైతే పెద్ద సైజ్ అయితే సజెస్ట్ చేశారు. అదైతే తీసేసుకున్నాను అండి ఫైనల్గా. ఇంకా అదైతే పెట్టేసి చూస్తున్నాను. ఇంకా ఇదైతే సెట్ అయిందండి. ఇంకా ఇంటికైతే వెళ్తున్నాము. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.